వెస్టర్న్ టాయిలెట్స్, ఇండియన్ టాయిలెట్స్ ఏది మంచివి? ఏ బెనిఫిట్స్ ఉంటాయి? ఏది యూజ్ చేయొచ్చా? చేయకూడదా? ఇది చాలామంది అడుగుతా ఉంటారు. ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ చూస్తే 2 టాయిలెట్స్ యూజ్‌ఫుల్. కానీ ఇండియన్ టాయిలెట్ ఇఫ్ యూ టేక్ ఓన్లీ బోన్స్, మసిల్స్, జాయింట్ చూస్తే ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడము చాలా హెల్తీ వే. ఎందుకంటే మనం కింద స్క్వాటింగ్ పొజిషన్‌లో కూర్చొని ఆ పొజిషన్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మసిల్స్ స్ట్రాంగ్ అయితాయి. మసిల్స్ లోడ్ పడుతూ ఉంటుంది. బాడీ కంట్రోల్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనవి స్ట్రాంగ్ అవుతుంది. అని కింద కూర్చొని పైకి లేచినప్పుడు కూడా లాట్ ఆఫ్ లోడ్ బోన్స్ పైన, మసిల్స్ పైన, జాయింట్స్ పైన పడడం వల్ల ఏమవుతున్నాయంటే అవి స్ట్రాంగ్‌గా అవుతుంది. అండ్ ఇవి కూర్చున్న పొజిషన్ కూడా మన ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మన జనరల్ ఈ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అనేది హెల్తీగా అవుతుంది. కానీ హైజీనిక్ పాయింట్ ఆఫ్ చూస్తే ప్రాబబుల్లీ ఇండియన్ టాయిలెట్స్ అంత మంచివి కావు. ఎందుకంటే వాటర్ సీల్ ఉండదు. కంటామినేషన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు యూజ్ చేసినప్పుడు. ఎందుకంటే మనము ఫీకల్ మ్యాటర్‌లో లాట్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఫీకల్ మ్యాటర్ అది కంప్లీట్‌గా వాటర్ సీల్ లేకపోతే అది కంటామినేట్ చేయడానికి అండ్ డిసీజెస్ స్ప్రెడ్ చేయడానికి మంచి సోర్స్. అందుకని హెల్త్ వైజ్, హైజీనిక్ వైజ్ చూస్తే ప్రాబబ్లీ నో ఫర్ ఇండియన్ టాయిలెట్స్. బట్ ఇండియన్ టాయిలెట్‌లో కూర్చున్న పొజిషన్ ఈరోజు రేపల్లో యోగాలో చూయిస్తూ ఉన్నారు. చాలా ఎక్సర్సైజులు చూయిస్తున్నారు. ఆ స్క్వాటింగ్ పొజిషన్ కొంతసేపు కూర్చొని లేవడం అనేది గుడ్ ఫర్ హెల్త్ అండ్ ప్రతి పార్ట్‌కు సర్క్యులేషన్ ఎక్కువగా అవ్వడం కూడా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్స్ అనేవి వెరీ కంఫర్టబుల్. స్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్‌లో యూస్‌ఫుల్ ఈ వెస్టర్న్ టాయిలెట్స్ అనేటివి. అండ్ వెస్టర్న్ టాయిలెట్సే యూజ్ చేయాలి. ఎందుకంటే కింద ఇండియన్ టాయిలెట్స్‌లో కూర్చొని లేవాలంటే ప్రాబబ్లీ లేవలేకపోతారు. ఏజ్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాంకిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓసారి హిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఆ పొజిషన్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. వెస్టర్న్ టాయిలెట్స్ కూడా ప్రాబబ్లీ ఇండివిజువల్‌ని బట్టి హైట్ అడ్జస్టబుల్ ఉంది ఈరోజు రేపట్లో. జనరల్లీ నార్మల్ స్టాండర్డ్ వెస్టర్న్ టాయిలెట్ ఎంత ఉంటుందంటే 16 ఇంచెస్ ఉంటుంది ఫ్రమ్ ఫ్లోర్. కానీ ఎవరికైతే ఆపరేషన్స్ అయ్యావో, నీ ఆపరేషన్ కానీ, హిప్ ఆపరేషను, ఎవరికైతే బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ ఉన్నావో, ఎవరైతే కొంచెం ఏజ్డ్ ఉండి కండరాలు బలహీనంగా ఉన్నవో, కింద హైట్ కూర్చుని లేవాలంటే ఈ కండిషన్స్ వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ కమోడ్ అనేది ప్రాబబ్లీ వాళ్ళ హైట్‌ని బట్టి 18 ఇంచెస్ టు 20 ఇంచెస్‌కు ఉంటే ఏమవుతుందంటే అక్కడ కూర్చొని లేవడం అనేది ఈజీగా ఉంటుంది, పెయిన్‌లెస్‌గా ఉంటుంది. ఈ జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడదు. అందుకని ఎవరికైతే నీ రిప్లేస్‌మెంట్, హిప్ రిప్లేస్‌మెంటు, స్పైన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, ఏజ్ ఉన్న వాళ్ళకు ప్రాబబ్లీ 18 ఇంచ్ నుంచి 20 ఇంచ్ హైట్ ఉండే ఈ కమోడ్ వెస్టర్న్ టాయిలెట్స్ ఫ్రమ్ ది ఫ్లోర్ ఈ హైట్ వాడడం వల్ల ఏందంటే వాళ్ళకు ఈజీగా ఉంటుంది టాయిలెట్ యూజ్ చేయడము. అండ్ హైజీనికనీలు చూస్తే వెస్టర్న్ టాయిలెట్ ఈజ్ వాటర్ సీల్ ఉంటుంది. సో ఈ క్రాస్ కంటామినేషను, స్ప్రెడింగ్‌గా ఇన్ఫెక్షను హెల్తీగా అంటే క్లీన్‌గా మెయింటైన్ చేయడము చాలా ఈజీ. అందుకని ఈరోజు రేపులో ప్రతి ఒక్కరు వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేయడము హెల్త్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఈరోజు రేపుల్లో టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది. సో ఈ కాంబినేషన్ టాయిలెట్స్ కూడా వచ్చాయి. వెస్టర్న్ కమ్ ఇండియన్. అండ్ కొన్ని ఈ వాటర్ టైట్ అంటే కంటామినేషన్ లేకుండా చేసే టాయిలెట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే కంఫర్టబుల్‌గా ఉన్నారో ప్రాబబుల్ ఈ కాంబినేషన్ టాయిలెట్స్ యూజ్ చేయొచ్చు. ఇండియన్ టాయిలెట్ అడ్వాంటేజ్ ఏంటిదంటే మనం ఇండియన్ టాయిలెట్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల మన బాడీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే హెల్తీగా ఉంటుంది. హెల్తీ ఇంపాక్ట్ ఉంటుంది. పాజిటివ్ ఇంపాక్ట్. ఆ పొజిషన్‌లో కూర్చోవడం కానీ, కూర్చుని లేవడం కానీ బాడీ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఆ స్క్వాటింగ్ పొజిషన్, ఇండియన్ టాయిలెట్ స్క్వాటింగ్ పొజిషన్ అనేది మన ప్రతి జాయింట్ ఎస్పెషల్లీ లోవర్ లింబ్‌లో ఉన్న జాయింట్స్ అన్నీ ఎక్స్ట్రీమ్ పొజిషన్‌కు బెండ్ అయ్యి లైక్ ఏ యోగా పొజిషన్‌లో ఉంటున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ మసిల్స్, బోన్స్, జాయింట్స్ లోడ్ పడి హెల్తీగా ఉండడానికి
ఆస్కారం ఉంటుంది. కానీ ఈ కాంబినేషన్ టాయిలెట్స్ అనేటివి ఒకటి మనము చూడవలసిన విషయం ఏంటిదంటే వాటర్ సీల్ ఉండాలి. ఈ కంటామినేషన్, క్రాస్ కంటామినేషను కాకుండా ఏది ఈ వాటర్ సీల్ ఉన్న వాటిని యూజ్ చేయడం అనేది అవసరం.